ఐదో తరం యుద్ధ విమానాలైనటువంటి SU-57లను రష్యా నుంచి కొనుగోలు చేయడానికి భారత్ రహస్యంగా ఒప్పందం కుదుర్చుకుందా అన్నటువంటి అనుమానాలు వస్తున్నాయట. SU-57 స్టెల్త్ విమానాల అమ్మకం కోసం కొన్ని దేశాలతో ఒప్పందాలు జరిగాయని రష్యా ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ ఉత్పత్తుల ఎగుమతి సంస్థ రోస్బోరో ఎక్స్పోర్ట్ CEO అలెగ్జాండర్ మికేవ్ ప్రకటించారు. అయితే ఆ దేశాల పేర్లు మాత్రం బయటపెట్టలేదు. భారత్ రష్యాల మధ్య SU-57 కొనుగోలుకు సంబంధించిన రహస్య ఒప్పందం కుదిరినట్టు ఇటీవలే మిలిటరీ వాచ్ మ్యాగజైన్ ఒక కథనాన్ని ప్రచురించింది. భారత వాయుసేన యుద్ధ విమానాల కొరతతో సతమతమవుతున్న నేపథ్యంలో ఫ్రాన్స్ నుంచి 114 రఫేల్ విమానాల కొనుగోలుకి డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే ఆ విమానాల సోర్స్ కోడ్ను భారత్తో పంచుకునేందుకు ఫ్రాన్స్ విముఖంగా ఉంది. బ్రహ్మోస్, అస్త్ర, రుద్రం క్షిపణులను రఫేల్తో అనుసంధానం చేయడానికి అవసరమైన మేరకైన కోడ్ను తమకు అందించాలని భారత్ కోరుతుంటే కనీసం దానికి కూడా ఫ్రాన్స్ సుముఖంగా లేదు. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరిన భారత్కి విమానాల సరఫరా ప్రారంభం కావాలంటే మరో 4 ఏళ్లు పడుతుంది. మరో భారత వాయుసేన అమలు పొద్దులో 5వ తరం స్టెల్త్ విమానం లేకపోవడం పెద్ద లోటుగా మారింది. రఫేల్ విమానాలు 4వ తరానికి కావడంతో అవి కొన్న ఆ లోటు పూర్తిగా తీరదు. ఈ నేపథ్యంలో భారత్ 5వ తరం యుద్ధ విమానాల కోసం చూస్తోంది. భారతదేశంగా అభివృద్ధి చేస్తున్న 5వ తరం స్టెల్త్ విమానం అంకా 2035 తర్వాత కానీ అందుబాటులోకి రాదు. అమెరికాకి చెందిన F-35 విమానాన్ని భారత్కు విక్రయించేందుకు తాము సిద్ధమని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏడాదిన్నర కిందట ప్రకటించారు. కానీ వాటి కొనుగోలుకు మన వాయుసేన సుముఖంగా లేదు. ఎందుకంటే అమెరికా వాటి సోర్స్ కోడ్ని మనతో ఎంత మాత్రం పంచుకోదు. సరికదా వాటి వినియోగం మీద చాలా షరతులు పెడుతుంది. కానీ రష్యా మాత్రం SU-57 పూర్తి సోర్స్ కోడ్ని భారత్కి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. పెద్ద సంఖ్యలో వాటిని కొంటామంటే భారత్లోనే వాటిని తయారు చేసేందుకు కూడా సహకరిస్తామని చెప్పి ప్రస్తుతం మహారాష్ట్రలో నాసిక్లో రష్యన్ SU-30 MK యుద్ధ విమానాన్ని భారత్ తయారు చేస్తుంది. ఆ యూనిట్లోనే SU-57లను కూడా తయారు చేయవచ్చని, 2 విమానాలు కొన్ని విడిభాగాలు ఉమ్మడిగా ఉన్నాయని రష్యా అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో SU-57లను కొనేందుకు భారత్ రహస్య ఒప్పందం కుదుర్చుకున్నట్టు సమాచారం. ఒకవేళ భారత్ కనుక వాటిని కొనుగోలు చేస్తే స్వదేశీ క్షిపణులతో పాటు దేశీయంగా రూపొందించిన విరూపాక్ష రేడార్ని కూడా దాంతో అనుసంధానం చేయొచ్చు. ఈ కారణంతోనే భారత్ రహస్య ఒప్పందం చేసుకున్నొచ్చని భావిస్తున్నారు. అయితే బహిరంగంగా దీన్ని ప్రకటిస్తే అమెరికా నుంచి సమస్యలు రావచ్చనే కారణంతోనే రహస్యంగా ఉంచినట్టు కొన్ని వర్గాలు చెప్తున్నాయి.